గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో బిర్యానీ ఇస్ అన్ ఎమోషన్. అసలు బోలెడ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా, మిడ్ నైట్లో బిర్యానీ తినడం, 4 AM బిర్యానీ, 3 AM బిర్యానీ అని. దట్టు సాఫ్ట్వేర్స్ నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా చక్కగా ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని అలా సిప్కి తాగుతూ ఉంటారు కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది మన గట్ హెల్త్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, లాంగ్ టర్మ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? సో ఈరోజు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎర్రారపు శ్రీమన్ నారాయణ గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. సో సార్తో మాట్లాడి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ప్రతి ఒక్కరికి బిర్యానీ అనేది నిజంగా ఎమోషన్. మనకి పండగలున్నా, దావత్లున్నా, ఏం జరిగినా బిర్యానీ ఉండాల్సిందే. బిర్యానీ ఓకే, బట్ బిర్యానీతో పాటుగా కొంతమంది బిర్యానీ తింటూనే సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఒకవైపు బిర్యానీ, ఒకవైపు సాఫ్ట్ డ్రింక్స్. సో ఇది ఎలాంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది మన స్టమక్లో? జనరల్గా అంటే మనం బిర్యానీ అనేది ఏంటంటే యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ విత్ స్పైసెస్. ఎస్. సో స్పైసెస్ జనరల్గా మనం సపోజ్ ఇంట్లో చేసుకున్న బిర్యానీ సేమ్ స్పైసెస్ యూస్ చేసాం అనుకోండి, మీకు అంత హెవీగా అనిపించదు. అలా కాకుండా మనం సపోజ్ ఒక ఫంక్షన్కి వెళ్ళినో లేకపోతే ఒక రెస్టారెంట్లో వేసుకున్నప్పుడు అంటే తను లార్జ్ ప్రిపరేషన్లో అది టేస్టీగా ఉండాల్సి వస్తుంది. సో మనకు అందుకే చెప్తారు కదా, ఇంట్లో ఉన్న బిర్యానీ మీరు సేమ్ కుక్ తేజ వండించినా కూడా మీకు అంత టేస్టీ రాదు, అనిపించదు. సో వాళ్ళ ప్రిపరేషన్స్ సపరేట్ ఉంటుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆ టేస్ట్ కోసం. సో ఈ మనం ఎప్పుడు తింటున్నాము, సపోజ్ మనం బిర్యానీ బయట తిన్నాము, సో లంచ్ టైంలో తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు అంత హెవీ అనిపించదు. మీరు ఆడ్ టైమింగ్స్ లో తీసుకుంటున్నాం అనుకోండి సపోజ్, అట్లా కాకుండా రిపీటెడ్ గా అదే పనిగా ఆఫర్ ఇచ్చారనో, ఇప్పుడు వచ్చిన మన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, రెడీ టు గివ్ ద ప్లాట్ఫామ్స్ లాగా, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మనము నెంబర్ ఆఫ్ బిర్యానీస్ తినడం ఎక్కువ అయిపోయింది, బయట తినడం ఎక్కువైపోయింది. బయట ఫుడ్ మేము జనరల్ గా పేషెంట్స్ అడుగుతాం, మీరు బయట ఫుడ్ తింటారా అంటే, లేదండి ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే తింటామంటాడు. అతని ఉద్దేశంలో అది ఇంట్లో తింటాం అనమాట, ఇంటి ఫుడ్ తినడం లాగా. ఇప్పుడు అంటే అంత కామన్ అయిపోయింది అనమాట మీనింగ్ యాక్చువల్. సో ఇప్పుడు మనం బిర్యానీ సపోజ్ బయట బిర్యానీ తీసుకున్నాము, టేస్టీగా ఉండాలి, ఆబ్వియస్లీ తను యాడ్ చేస్తాడు, ఆయిల్స్ యాడ్ చేయాలి, డబుల్ మసాలా స్పైసెస్ యాడ్ చేయాలి, అన్ని యాడ్ చేస్తాడు. డబుల్ మసాలా ఇప్పుడు మనం మామూలుగా స్పెసిఫిక్ ఆర్డర్ చెప్పేటప్పుడు కూడా డబుల్ మసాలా అని చెప్పిస్తాం, ఎందుకంటే అది బయట తింటున్నాం కాబట్టి ఒక్క పీస్ కూడా మిగలకుండా తినడాలన్న ఒక యావిగేషన్ తో వెళ్తాం. చాలా బాగుండాలి, టేస్టీగా ఉండాలి. ఇంకోటి ఇంట్లో అనుకోండి ఎట్లాగో మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమో మనదే కాబట్టి ఉంటుంది. బయటకు వచ్చేటప్పటికి బయట బిర్యానీ అనేటప్పటికి ఏంటంటే ఉన్నది ఎంతైనా మనకు అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం తినేస్తాం. సో మీరు క్వాంటిటీ ఎక్కువ తింటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే అడల్ట్రేషన్ ఫుడ్ టైప్ అని. థర్డ్ కలర్స్ అన్ని యాడ్ చేస్తాడు, స్పైసెస్ ఎక్కువ ఉంటుంది, స్పైసీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్, మీరు మన ఇంట్లో యూస్ చేసిన ఆయిల్ ని బిర్యానీ అతను కూడా యూస్ చేసి చేయాలంటే అతనికి వర్కౌట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే అంత టేస్ట్ రాదు, యూస్ చేసిన ఆయిల్ యూస్ చేస్తేనే టేస్ట్ పెరుగుతుంది అతనికి యాక్చువల్గా. థర్డ్ ఏంటంటే మేము జనరల్ గా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, కొన్ని సెంటర్స్ లో బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, అందరికి దానికే వెళ్తుంటారు. ప్రిఫరబుల్లీ చాలా మంది ఏం చేస్తారు, నేను మనం వేరే వాళ్ళని అడిగితే చెప్తారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటే యానిమల్ కి సంబంధించిన ఫ్యాట్ ఏదైతే చికెన్ మటన్ యూస్ చేసిన తర్వాత ఆ ఫ్యాట్ ని బిర్యానీ క్లోజ్ చేసే టైంలో వాళ్ళు దే విల్ స్ప్రెడ్ ఆన్ ఇట్. సో మీకు యానిమల్ ఫ్యాట్ కి సంబంధించిన ఆయిల్ బిర్యానీలోకి వచ్చి దట్ విల్ బి గివ్ ద మోర్ టేస్ట్. నిజమో నాకు తెలియదు, జనరల్ గా టేస్టీ బిర్యానీస్ ఎక్కువ వాడ్స్ చూసేదానికి యానిమల్ ఫ్యాట్ ని దే విల్ యూజ్ ఇట్. యాక్చువల్లీ యానిమల్ ఫ్యాట్ అంటే ఇప్పుడు ఏదైనా ఎముకల నుంచి తీస్తారు అంటారు, అలాంటివా? కాదు, సపోజ్ మనం గోట్ కానీ ఉన్నాయి అనుకోండి, పైన మజిల్ యూజ్ చేస్తాము, దాని మీద ఫ్యాట్ ఉంటది కదా, ఆ ఫ్యాట్ ని లేకపోతే చికెన్ లో ఉండాల్సిన ఫ్యాట్ ని దే విల్ స్ప్రెడ్ ఆన్ ది లాస్ట్ బిర్యానీ అయిపోయి కొంచెం స్టీమ్ చేయాలి కదా, ఇలా గార్నిష్ చేస్తాము, దానికి వాళ్ళు కొంచెం చేస్తే దట్ టేస్ట్ బాగుంటది అనే ఉద్దేశంతో యాక్చువల్ గా చేస్తారు. బట్ అది హెల్త్ కి మంచిది, వెరీ డేంజరస్ కదా మేడం. మీరు లైక్ యానిమల్ ఫ్యాట్ నుంచి తీసిన ఆయిల్ అనమాట యాక్చువల్ గా. సో టేస్టీగా ఉంటది. అడల్ట్ బిర్యానీ యాజ్ ఎ సచ్ ఇస్ ద గుడ్ ఫుడ్. లిమిటెడ్ గా తీసుకుంటే, ఇంట్లో వండుకుంటే లిమిటెడ్ గా తీసుకుంటే బిర్యానీ ఈజ్ ద వెరీ హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ. ఎందుకని అంటే
దాంట్లో వాడిన స్పైసెస్ మ్యామ్, ఓకే దాంట్లో వాడిన స్పైసెస్ ఈజ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అంటాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనమాట. సో దాంట్లో వాడిన స్పైసెస్, బిర్యానీ ఇస్ ద వెరీ హెల్దీ ఫుడ్ యాక్చువల్గా. అలాగే వచ్చింది, అంతేగాని బ్యాడ్ ఫుడ్ అయితే మనం ఎందుకు తీసుకొస్తారు మన వాళ్ళ. కానీ దాన్ని అడల్టరేట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఫస్ట్ థింగ్ అంటే అమౌంట్, మీరు ఎక్కువ అమౌంట్ తీసుకోవడం. సెకండ్, నేను చాలా మంది అబ్జర్వ్ చేసేది ఏంటంటే, పార్టీ ఉంది అంటే చాలా టైమ్ ఫాస్టింగ్ ఉంటారు, ఎక్కువ తినొచ్చు అన్న ఉద్దేశం. ఊరికే కామెడీగా చెప్పిన, బట్ బిర్యానీ ప్లాన్ చేసుకున్నప్పుడు వాడు ఒక మీల్ ని స్కిప్ చేస్తాడు యాక్చువల్లీ. సో మీరు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు బిర్యానీ తినేస్తున్నాం, సో ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మిడ్ నైట్ 4 o'clock 3 o'clock ఇంతకుముందు మనకి 11 o'clock క్లోజ్. ఇప్పుడు స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఎప్పుడైనా 24 hours. మన హైదరాబాద్ అయితే గ్యారంటీ దొరుకుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి సెంటర్స్ లోనే బిర్యానీ దొరుకుతుంది. సో లేట్ గా తింటున్నాం అంటే అర్థం ఏంటంటే, మనం ఆ టైంలో ఆల్రెడీ అవేక్ ఉన్నాము, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, నిద్ర లేకుండా ఉన్నారు మీరు, మీ స్ట్రెస్ లెవెల్స్ ఆల్రెడీ హైలో ఉంటాయి, మీకు ఆల్రెడీ యాసిడ్స్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటది, యాసిడ్స్ అన్ని మనం ప్యాంక్రియాటిక్ జ్యూస్, లివర్ జ్యూస్ ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి. మీరు అదే టైంలో బిర్యానీ తిని ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాం అనమాట. అంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము, ఆయిల్ ఉంటది, అదే టైంలో మనకి నిద్ర ఉండదు, ఇవన్నీ మిక్స్ అవుతాయి. మూడోది ఏంటంటే, ఆ టైంలో తినేది వితౌట్ సాఫ్ట్ డ్రింక్స్ కుదరదు యాక్చువల్గా. జనరల్ గా సాఫ్ట్ డ్రింక్స్ యాడ్ అయిపోతాయి. సాఫ్ట్ డ్రింక్స్ ఏదైనా సరే మన కార్బోనేటెడ్ డ్రింక్స్ కి యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్స్ ఎక్కువ ఉంటది, అది ఆల్రెడీ అడల్టరేటెడ్ ఫుడ్, అదేమి సేఫెస్ట్ ఫుడ్ కాదు. ఇవన్నీ మిక్స్ అవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఎడిషన్ సార్, ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా తినేటప్పుడు. సో ఆల్కహాల్ బెటరా అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు ఏది బెటర్ కాదు, బట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఏది మోస్ట్ డేంజరస్ అంటారు? జనరల్ గా ఒక సపోజ్ 100 ml to 100 ml మీరు కంపేర్ చేస్తే సాఫ్ట్ డ్రింక్ డేంజర్ మేడం యాక్చువల్గా. సాఫ్ట్ డ్రింక్ డేంజర్, ఎక్కువ డేంజర్ చేస్తుంది. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ కలిగించేది లివర్. ఒక ప్రొడక్ట్ స్మోక్ చేశారు అనుకోండి మేడం, మీరు మామూలుగా జనరల్ గా హెయిర్ నుంచి టో వరకు ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ చేస్తుంది స్మోకింగ్. సపోజ్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి మేడం, జనరల్ గా డ్యామేజ్ చేసేది లివర్, ప్యాంక్రియాస్, జనరల్ గా మిగతా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ చేయదు. మీరు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నారు అనుకున్నాను, మీకు షుగర్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయి. షుగర్ ఇస్ ద మోర్ డేంజర్ యాక్చువల్. అంటే తీసుకున్నంత వరకు హ్యాపీ, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అదే టైంలో ఏంటంటే అది కార్బోనేటెడ్ డ్రింక్స్, సో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఒక పర్టికులర్ గా ఒక డిసీజ్ బేస్ చూసుకుంటున్నప్పుడు కంపేర్ చేయలేము మనం డైరెక్ట్ గా. బట్ ఒక 100 ml తీసుకొని ఒక 100 ml ఆల్కహాల్, 100 ml సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటే కొన్ని లెవెల్స్ లో సాఫ్ట్ డ్రింక్ ఇస్ ద మోర్ డేంజర్, కొన్ని లెవెల్స్ లో ఆల్కహాల్ ఇస్ ద మోర్ డేంజర్ డిసీజ్ వైగా చూసుకుంటే. కానీ సాఫ్ట్ డ్రింక్ తీసుకున్న వారికి పేషెంట్ కి సెడేషన్ రాదు, కాన్షియస్ లెవెల్ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవ్వవు, ఏం జరగదు. అప్పటికి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, అప్పటికి హ్యాపీగా అనిపిస్తుంది అంతే. ఎక్కువ తినేస్తాడు ఇంకా యాక్చువల్ గా. సో ML to ML కంపేర్ చేసుకుంటున్నప్పుడు సాఫ్ట్ డ్రింక్ ఇస్ ద మోర్ డేంజర్. ఇప్పుడు మీరు ఏదైనా ఆ షుగర్స్ ని బ్రేక్ చేయడానికి ఇంకా ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుందా? ఇంకా ఎక్కువ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈజీ అబ్జర్బుల్ షుగర్ మేడం, అది ఇట్స్ మీరు కంపెనీస్ లో చూసుకుంటే షుగర్స్ దే విల్ యాడ్ లైక్ ఎనీథింగ్, అది లేకపోతే టేస్ట్ రాదు యాక్చువల్గా. మీరు సోడా, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సోడా తాగుతున్నారు యాక్చువల్గా. సోడాలో కూడా మీకు కార్బోనేటెడ్ డ్రింక్, అది కూడా మినిమం లేకుండా ఎవరు షుగర్స్ రావద్దు కదా. సో సాఫ్ట్ డ్రింక్స్ ఏంటంటే మోర్ షుగర్స్ అబ్జర్వ్ అయిపోతుంది, మీరు వర్కౌట్ చేసిన తర్వాత పెద్ద యూజ్ ఏమి ఉండదు. చాలా మంది అదే చెప్తుంటారు, ఉన్నది ఎందుకు తినడానికే కదా, తింటాను వర్కౌట్ చేస్తాను అని చెప్పి. జనరల్ గా ఉన్నది ఎందుకు తినడానికంటే మొత్తం తినుకుంటా వెళ్తే మోర్ డేంజర్ మేడం. యాక్చువల్గా ఇస్ స్లో పాయిజనింగ్, ఫుడ్ ఇస్ స్లో పాయిజనింగ్. మనం ఎలా అవసరమైతే అలా తింటే కరెక్ట్ యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే తిన్న తర్వాత వర్కౌట్ కాదు మేడం యాక్చువల్ గా. మీరు సపోజ్ ఈ రోజు బాగా వర్క్ చేశారు, వర్క్ చేసిన తర్వాత తినొచ్చు, మీరు ఆకలి మీద ఉంటారు, అది అరిగిపోతుంది. మీరు మొత్తం తినేసిన తర్వాత నేను వర్కౌట్ చేస్తానంటే ఆల్రెడీ అది డైజెస్ట్ అయిపోయి దాని పని అయిపోయింది. మీరు నెక్స్ట్ రోజు మార్నింగ్ కూర్చొని అవి కరిగిస్తానంటే కుదరదు యాక్చువల్. అంటే యూజ్ ఉండదా దాని వల్ల? ఈ రోజు నైట్ నేను తినేసాను, ఫుల్ గా తినేసాను, లేదా డే అంతా తినేసాను, నెక్స్ట్ డే వెళ్ళి నేను జిమ్ లో వర్కౌట్ చేస్తాను అంటే అదేమి? జనరల్ గా ఈ రోజు తిన్నది అరిగిపోతుంది మేడం, బట్ ఈ రోజు తిన్నది మీరు అరిగించాలంటే 15 రోజులు పడుతుంది. 15 రోజులు పడుతుంది అంతే కదా, ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది మేడం. మీరు దాన్ని బయట తీయాలి కదా, బయట తీయాలంటే ఇట్ విల్ టేక్ టైం. అంతేగా, అందుకని ఈజీగా ఫుడ్ వెళ్ళిపోతుంది, కానీ దాన్ని బయట తీయడానికి టైం పడుతుంది. అందుకే చెప్తాం కదా మీకు, టమ్మీ అంటే పొట్ట పెరగడానికి షార్ట్ టర్మ్ లో పొట్ట పెరుగుద్ది, పొట్ట తగ్గించాలంటే సంవత్సరాలు పడుతుంది. సో ఏంటంటే మనం జనరల్ ఏంటంటే
కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు, Hmm. ఆల్కహాల్ తీసుకునే ముందే గ్యాస్ టాబ్లెట్ వేసేసుకొని ఆల్కహాల్ తాగేస్తారు. ఎక్కువ ఫుడ్ తినే ముందే టాబ్లెట్ డైజెషన్ టాబ్లెట్స్ వేసుకోవడం. డైజెషన్ Yes, టాబ్లెట్లు, డైజెషన్ yes. టాబ్లెట్లు అన్ని వేసేస్తాం అన్నమాట. Hmm, సో ఈ అర్ధరాత్రి తినడాలు, ఎక్కువ లైక్ మండీలో వెళ్ళి తినడాలు, hmm, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి జస్ట్ ఫర్ ఫన్ కోసము. మనము కూడా ప్రతిరోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఒక బోరింగ్ లైఫ్, hmm, hmm. దాని నుంచి ఏదో 1-2 సార్లు చీట్ చేయడం లాగో లేకపోతే స్కిప్ చేయడం లాగో తప్పలేదు కానీ, Hmm. ఇక అదే హైదరాబాద్ వచ్చాం కదా, ఒక 10 బిర్యానీలు తినేసి తినేసేద్దాం. మనం దాని గురించి రివ్యూలు ఇచ్చేసి ఇస్తే, అందరికి రివ్యూలు ఇస్తే దట్ ఈస్ అ వెరీ డేంజర్ యాక్చువల్ గా. ఓకే. అంటే దాంతో యాడ్ చేసి సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం, మళ్ళీ స్మోకింగ్, ఇవన్నీ ఏంటంటే ఒకటి యాడ్ అవ్వకుంటూ వెళ్ళి మోర్ డేంజర్ చేస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు ఒక పర్సన్ 20 to 25 30 లోపు ఉన్నారనుకోండి, తనకి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎక్కువ ఎప్పుడంటే అప్పుడు తినడం. ఈ పర్సన్ కి డేంజర్స్ అంటే తనకి హెల్త్ పాడవడంలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా? ఒక 40 years ఉన్నప్పుడు ఈ కేసెస్ అనేవి ఇంకా సివియర్ అవుతాయా? ఎట్లా? జనరల్ గా మేము ఏం చెప్తామంటే, సిగరెట్స్ యాక్చువల్ గా మీరు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నారు, ఇప్పుడు అది రెగ్యులర్ హ్యాబిట్స్ అయిపోయాయి. అదో Smoking- కల్చర్ అయిపోయింది అది అందరిలో. రెగ్యులర్ హ్యాబిట్స్, అవి లేకపోతే మనల్ని తేడాగా చూస్తారు యాక్చువల్ గా, లైక్ మీ అన్నమాట. Oh. అదేం Okay. చేస్తారంటే, మనం సపోజ్ ఒక పేషెంట్ సిగరెట్స్ తాగుతున్నారు అనుకోండి మేడం, హౌ మెనీ ప్యాక్ ఇయర్స్ అని అడుగుతాం అనమాట. హౌ మెనీ ప్యాకెట్ అంటే మీరు ప్రతిరోజు ఎన్ని సిగరెట్స్ తాగుతారు, అలాగా ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు. మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ అతనికి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సపోజ్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, ఎన్ని రోజులు తీసుకుంటున్నారు, అకేషనల్ గా అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఈస్, మీరు అప్పుడప్పుడు తాగుతారా, రెగ్యులర్ గా తాగుతారా? లేదండి మేము రెగ్యులర్ అన్నారు అనుకోండి, మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా కాదు, అకేషనల్ అన్నారు అనుకోండి, రిస్క్ తగ్గుతుంది కానీ జీరో అవ్వదు మేడం ఎప్పుడు కూడా. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ అతనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీ, ఇప్పుడు సపోజ్ మనం స్మోక్ చేస్తాం అనుకోండి, మనకి రెస్పిరేషన్ సిస్టమ్ లో ఉన్న లేయర్ ఎవ్రీ 3rd day రీజనరేట్ అవుతుంది. ఎవ్రీ 3rd day రీజనరేట్ అవుతున్న దాన్ని మీరు ఎవ్రీడే డ్యామేజ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆల్కహాల్ కూడా అంతే మేడం. సపోజ్ నేను ఆల్కహాల్ తీసుకున్నాను, లివర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది, అది రికవరీ అవుతుంది. మీరు నెక్స్ట్ రోజు మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ రికవరీ అవుతుంది. ఈ డ్యామేజ్ రికవరీ అవుతున్నప్పుడు బాడీ కంట్రోల్ తప్పుద్ది, అప్పుడు క్యాన్సర్ వస్తుంది. మరి క్యాన్సర్ అంటే కొత్తగా ఎక్కడి నుంచో రాదు మేడం. యాక్చువల్గా రిపేర్ అవుతుంది, డ్యామేజ్ రిపేర్. ఈ ప్రాసెస్ కనుక కంట్రోల్ దాటేసింది అనుకోండి, క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. క్యాన్సర్ స్మోక్ చేసినా, ఆల్కహాల్ తీసుకున్నా, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగినా, ఫైనల్ ఎండ్ రిజల్ట్ అదే మేడం. క్యాన్సర్ అది సినిమా థియేటర్ ముందు వేసిన యాడే. మీరు ఫైనల్ గా ఏం చేసినా ఫైనల్ ఎంట్రీ అదే. మీరు సిరోసిస్ వస్తుంది, క్యాన్సర్ లో ఆస్తమా వస్తుంది, ఇవన్నీ మనం అనుకునే మాటలు. యాక్చువల్గా ఫైనల్లీ మీరు నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ తీసుకునే కొద్దీ ఫైనల్ గా అదే వస్తుంది. అది రాకుండా ఫైనల్ గా మనం ఏం తప్పించుకోవడానికి ఏం లేదు. బట్ జనరల్ గా మేమేం చెప్తామంటే, సపోజ్ మీరు స్మోక్ చేస్తున్నారు అనుకో, అయిపోయింది, వాట్ ఎవర్ యూ ఎంజాయ్డ్ అలాట్, ఇంకా వదిలేసి ఇంకా కొన్ని రోజులు మంచిగా హ్యాపీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అంటే స్టాప్ చేసి హెల్దీ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. హెల్దీ హ్యాబిట్స్ అన్నాం కానీ మిమ్మల్ని ఏమి రిస్ట్రిక్ట్ చేయమని చెప్పలేదు మేడం. సపోజ్ మీరు ఆల్కహాల్ అలవాటు ఉంది, అనేబుల్ టు స్టాప్, దాన్ని మీరు పార్టీ మంత్లీ వన్స్ ట్వైస్, అది కూడా ఏంటంటే ఏదో లిమిటెడ్ గాను అలా తీసుకోండి. మీరు స్మోకింగ్ ఆపలేకపోతున్నారు అనుకోండి, ఆపొద్దు, మిమ్మల్ని ఆపమని ఎవరో చెప్పరు, బట్ వెరీ లిమిటెడ్ అనమాట. ఇంకా ఎట్లా అంటే ఎప్పుడో ఒకసారి ఒక హ్యాబిట్ లా ఉన్నది ఒక చిన్న నార్మల్ గా మార్చుకోండి. అండ్ మన వాళ్ళు ఇంకొకటి చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా రెగ్యులర్ గా డ్రింక్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు ఒక్కసారిగా స్టాప్ చేస్తే, నాకు డ్రింక్ చేసినప్పుడు అంతా హెల్దీగా ఉంది, ఆపేసిన తర్వాత ఒంట్లో అన్ని డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పి, ఇది నిజమేనా? అంటే జనరల్ గా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మీరు తీసుకున్నారు అనుకున్నాం, అది న్యూరో స్టిమ్యులేటర్ మేడం. సో మీరు తీసుకున్నప్పుడు వి ఫీల్ వెరీ హ్యాపీ, మీకు ఏ ప్రాబ్లం లేనట్టు. ఆల్కహాల్ తీసుకుంటే మీరు ఆల్రెడీ కాన్షియస్ లో ఉన్నాం కాబట్టి మనము వీఆర్ వెరీ హ్యాపీ. చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి ప్రాబ్లమ్ లా అనిపించదు, ఎందుకంటే అది న్యూరో స్టిమ్యులేటర్. అదే టైంలో మనల్ని హ్యాపీగా నిద్రపుచ్చుద్ది. మీరు సడన్ గా స్టాప్ చేశారనుకోండి, అంటే రోజు కాఫ్ సిరప్, సపోజ్ మీరు ఒక స్టిమ్యులస్ లేదు, మీకు రోజు మీకు ఒక స్టిమ్యులస్ ఉండాలి, ఈ రోజు లేదు. సో మీకు ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తుంది. అదే టైంలో ఏంటంటే ఈ న్యూరో స్టిమ్యులేటర్ రేపడం వల్ల బాడీ అడుగుతుంది అనమాట, క్రేవింగ్స్ అంటారు దాన్ని యాక్చువల్గా, అంటే విత్ డ్రావెల్ అనమాట. సో అందుకనే ఎప్పుడు కూడా ఆల్కహాల్ సడన్ గా బంద్ చేయడం అనేది రాంగ్. ఆల్కహాల్ గానీ స్మోకింగ్ గానీ ఏది సడన్ గా బంద్ చేయొద్దు. చేయకుండా ఏంటంటే రెగ్యులర్ గా వీక్లీ కొంచెం రోజులు స్కిప్ చేయడము, మంత్లీ స్కిప్ చేయడము, తర్వాత డైరెక్ట్ గా ఇయర్లీ ఆపేస్తాం.
అలా ఆపకుండా మీరు సడన్ గా చేస్తే మళ్ళీ సైకాట్రిస్ట్ ని కలవాల్సి వస్తుంది. ఓకే. క్రేవింగ్స్ వస్తాయి, విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. అందుకని జనరల్ గా ఏం చేస్తారంటే ఆపాదాం అనుకున్నవాడు మెల్లగా ఆపుతాడు, ఆపకాకుండా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నవాడు 10 రోజులు ఆపంగానే మనకి కంప్లైంట్లు స్టార్ట్ అవుతాయి. మన ఇంట్లో వాళ్ళు అడుగుతారు సర్లే బాబు కొంచెం తీసుకో అని. సో జనరల్ గా ఈ మిడ్ నైట్ బిర్యానీస్ ఒక హెల్దీ హ్యాబిట్ చేసుకోవాలి తప్ప అప్పుడప్పుడు తీసుకోవడము పార్టీ బేసిస్ ఏదో చీటింగ్ లాగా అప్పుడప్పుడు సడన్ గా దట్స్ ఓకే, బట్ రెగ్యులర్ గా తీసుకోవడం అనేది వెరీ డేంజర్. ఓకే. సో ఇప్పుడు పార్టీ కల్చర్ అని చెప్పి, ఎవరి బర్త్డే అని చెప్పి, లేకపోతే టీమ్ లంచ్లు అని చెప్పి చాలా మన హెల్తీ అంటే మన లైఫ్ స్టైల్లో హెల్త్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా చాలా మారిపోయాయి. ఒకసారి మనకి ఏదైనా డ్యామేజ్ అయిన తర్వాత ఈ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయలేరు, మొత్తం మనమే రెస్పాన్సిబుల్గా ఉంటాం. కాబట్టి కాషియస్గా ఉండండి, మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అని కూడా. అండ్ ఇంకా మీకోసం హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.